ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం జూబ్లీహిల్స్ టీటీడీ టెంపుల్ వద్ద భక్తుల రద్దీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అక్షయ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అక్షయ, ప్రస్తుతం ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తుల రద్దీ ఏ విధంగా ఉంది? అక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. సో జూబ్లీహిల్స్ టీటీడీ టెంపుల్ దగ్గర ఇసుకేస్తే రాళ్నంత మంది జనం వచ్చారు. మనం ఆలయ ప్రాంగణంలో ఉన్నాం. ఆలయాన్ని రకరకాల పుష్పాలతో దేదీప్యమానంగా పూలతో అలంకరించారు. చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవట్లేదని చెప్పుకోవచ్చు. సో ఈ ప్రాంగణం అంతా కూడా ఓం నమో నారాయణాయ, అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ నమః నామంతో, గోవింద నామాలతో మొత్తం మార్మోగిపోతుందని చెప్పుకోవచ్చు. చాలా మంది భక్తులు ఉదయం 3 గంటల నుంచే ఈ జూబ్లీహిల్స్ టీటీడీ టెంపుల్ కి క్యూ కట్టారని చెప్పుకోవచ్చు. సో మినీ తిరుపతిగా భావిస్తూ ఉంటారు భక్తులు. సో పెద్ద తిరుపతికి వెళ్ళలేని వాళ్ళు, అంటే హైదరాబాద్ లో ఉండే వాళ్ళు ఈ గుడి ప్రాంగణానికి ఒక్కసారి వచ్చి దర్శించుకోవాలనుకుంటారు. ఎందుకంటే అక్కడ వెంకటేశ్వర స్వామిని చూస్తే ఎటువంటి అనుభూతి కలుగుతుందో ఇక్కడ కూడా అటువంటి అనుభూతి కలుగుతుంది. సో వైకుంఠం వాకిళ్లు తెరుచుకునే పర్వదినమైన వైకుంఠ ఏకాదశి నాడు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై ముక్కోటి దేవతలతో భూలోకానికిచ్చి భక్తులకి దర్శనమిస్తారు. సో ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి నాడు శ్రీ విష్ణువును పూజిస్తారు. ఈ రోజు వైకుంఠ ద్వారం తెరుచుకుంటుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉంటారు. వైకుంఠ ఏకాదశి నాడు మహావిష్ణువు స్మరణ చేస్తే మోక్షం కలుగుతుందని చెబుతారు. అందుకే ఆ రోజు పూజలు, ఉపవాసాలు చేస్తూ ఉంటారు. వైదిక సాంప్రదాయం ప్రకారం వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం గనక చేసినట్లయితే చాలా మంచిదని భావిస్తూ ఉంటారు. సో ఇది ద్వాదశి నాడు మధ్యాహ్నం వరకు కూడా ఉపవాసం ఉండొచ్చు. అండ్ అలాగే ఈ రోజున హరి తన భక్తులకి దర్శనమిస్తారని భక్తులు ప్రగాఢంగా నమ్ముతూ ఉంటారు. సో మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని సర్వేకాదశి, వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అని పేరుతో పిలుస్తారు. పుణ్యతిథి కావడం వల్ల దీన్ని మోక్షద ఏకాదశిగా కూడా పిలుస్తూ ఉంటారు. ఇది సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశిగా లేదా ముక్కోటి ఏకాదశిగా పిలుస్తూ ఉంటారు. ఈ రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకుని ఉంటాయని వైష్ణవాలయాల్లో ఎక్కువ మంది భక్తులు వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. సో మహావిష్ణువు గరుడ వాహనం అధిరోహించి 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగొచ్చి భక్తులకు దర్శనమిస్తారని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే దీనిని ముక్కోటి ఏకాదశిగా పిలుస్తూ ఉంటారు. సో ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తే మంచిదని చెబుతూ ఉంటారు. సో ఏకాదశి వ్రతంలో చాలా నియమాలు ఉంటాయి. అండ్ అలాగే ముక్కోటి ఏకాదశి ప్రాశస్త్యాన్ని వివరించే 2 పురాణ కథలు కూడా ఉన్నాయి. అండ్ ఈ రోజు గనక స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని చెప్తూ ఉంటారు. అండ్ లోపల ప్రాంగణం కూడా మనం చూడొచ్చు. గుడిలో పుష్పాలతో, ఫలాలతో చాలా చక్కగా అలంకరణ చేయడం జరిగింది. ఈ ప్రాంగణం అంతా కూడా గోవింద నామస్మరణతో మార్మోగిపోతుంది. సో ఈ రోజు స్వామి వారిని దర్శించుకుంటే ఎక్కడ లేని, అంటే సకల పాపాలు తొలగిపోతాయని భక్తులు ప్రగాఢ విశ్వాసంతో నమ్ముతూ ఉంటారు. సో మనం చూడొచ్చు ఈ జూబ్లీహిల్స్ టీటీడీ టెంపుల్ మొత్తం భక్తులతో కిటకిటలాడుతోంది. ఎక్కడెక్కడి నుంచో చాలా మంది భక్తులు ఇక్కడికి రావడం జరిగింది. చిన్న పిల్లల్ని, అలాగే వృద్ధులు, ముఖ్యంగా ఎక్కువ మంది యువత కూడా దేవుడి దర్శనానికి క్యూ కట్టారని చెప్పుకోవచ్చు. ఆలయం ప్రాంగణం అంతా కూడా విష్ణునామస్మరణతో మోగుతుంది. ఆలయ ప్రాంగణం అంతా చాలా చక్కగా తీర్చిదిద్దారు పుష్పాలతో. అండ్ చాలా మంది భక్తులు దేవుడి దర్శనానికి క్యూ కడుతూ ఉన్నారు. అండ్ మనం చూడొచ్చు ఇక్కడ చాలా మంది భక్తులు ఉన్నారు. ఉదయం నుంచే ఇక్కడికి వచ్చి దేవుని దర్శించుకుని ఈ రోజు చాలా పర్వదినం అని, మంచి రోజు అని చాలా నమ్ముతూ ఉంటారు. కొంతమంది భక్తులు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారు? సో ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఎన్నోసారి రావడం? ఇక్కడికి ఇదే ఫస్ట్ టైం. నమస్తే అండి, గోవిందా అనండి. గోవిందా గోవిందా. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? బాగున్నాయి మేడం, చాలా బాగుంది. నమస్తే అండి, మీ పేరు? మాధురి అండి.
ఎన్నోసారి రావడం ఇక్కడికి? మేము ఎప్పుడు వస్తుంటామండి, మంత్లీ వన్ టైం. ఇవాళ స్పెషల్ రావడం, ఇంతమంది జనం ఏమనిపిస్తుంది? చాలా ఆనందంగా అనిపిస్తుంది. సో ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి రావడం, ఇంతమంది భక్తుల్ని చూస్తున్నా కూడా రెండు కళ్ళు సరిపోవట్లేదని చెప్పుకోవచ్చు. సో ముక్కోటి ఏకాదశి అనగానే ప్రతి ఒక్కరు కూడా తెల్లవారుజామునే లేచి తలారు స్నానం చేసి భక్తి ప్రవృత్తులతో ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడనే కాదు, ప్రతి వైష్ణవ క్షేత్రంలో కూడా భక్తులతో పరిసర ప్రాంతాలన్నీ కూడా కిటకిటలాడుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఎంతో, అంటే వెళ్ళాలి ఒక్కసారైనా ఈ గుడికి అనే విధంగా ఇక్కడ గుడి ఏర్పాట్లు ఉంటూ ఉంటాయి. మనం చూస్తూ ఉంటాం, చాలా మంది భక్తులు ఇక్కడికి తరలిస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టుగానే క్యూ లైన్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లను ఇక్కడ టీటీడీ చేసిందని చెప్పుకోవచ్చు. ఇంకా మనం చూడొచ్చు, కింద గేట్ నుంచి ఇక్కడ వరకు చాలా మంది భక్తులు ఇంకా ఎండను కూడా లెక్క చేయకుండా, ఉదయాన్నే చలిని కూడా లెక్క చేయకుండా ఇక్కడ స్వామివారి దర్శనానికి పోటెత్తారని చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ అలసట అంతా మర్చిపోతారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత చక్కగా ఉంది ఈ గుడి, చాలా సర్వంగా సుందరంగా దీన్ని అలంకరించడం జరిగింది. చూడొచ్చు, అందరూ కూడా ఈ గుడి వైపే చూస్తూ ఉన్నారు. సో చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు. సో ముక్కోటి ఏకాదశి రోజు ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే సకల పాపాలు పోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. భక్తుల్ని కంట్రోల్ చేయడం కూడా ఒకంత కష్టంగానే మారిందని చెప్పుకోవచ్చు. కొంతమంది భక్తులు ఉన్నారు. నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఓకే, ఎలా ఉంది ఈ రోజు? ఇంత రష్ చూస్తే ఏమనిపిస్తుంది? చాలా బాగుంది మేడం, చాలా బాగుంది. రైట్ అక్షయ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.